నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుర్తిలో ఒక సభ పెట్టడం జరిగింది. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు, రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదులేండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాను చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్, నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడడానికి? మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? నన్ను చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు. ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అదీప్ రాజుకి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడడమే తప్ప ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. వైసీపీ వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం అని కానీ, ఏదైనా టీడీపీ లేదంటే జనసేన కార్యకర్తలకి హాని జరిగిందని కానీ ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా? ఇంకా అధికారంలోకే రాలే, ఇంకా మీరు అధికారంలోకి ఎన్నికలు అవ్వలేదు. అధికారంలో కూడా రాకముందే మొన్నే ఒక 10 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ని నలుగురిలో పట్టుకొని చేయి చేసుకునేటువంటి పరిస్థితి మీ జనసేన నాయకులకు వచ్చింది అంటే, మరి ఈరోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీ రౌడీయిజం ఎలా ఉంటుందని ప్రజలు గమనించాలి. ఇది వాస్తవమా కాదా? ఒక గౌరవ కార్పొరేటర్ని, ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక కార్పొరేటర్ని ఇవాళ వెళ్ళి నలుగురిలో చేయి చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలు రేపు ఏ రకంగా బ్రతుకుతారు? మీరు కానీ అధికారంలోకి వస్తే అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా విజయసాయిరెడ్డి గారి కోసం, సుబ్బారెడ్డి గారి కోసం, మిథున్ రెడ్డి గారి కోసం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసం అన్ని మాటలు కూడా అందరి కోసం కూడా మాట్లాడుతున్నారు మీరు. నన్నేమో అదీప్ రాజ్ నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేనండి, నేను ఎమ్మెల్యే కాదని నేను అనట్లేదు కదా, నేను ఎమ్మెల్యే, నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే. ఈ ప్రజలందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 1,00,000 మంది, 40 ఓట్లు తక్కువ 1,00,000 మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేను. మరి మీరు 1,00,000 మంది ఓట్లేసి గెలిపించి నేనే ఆఫ్టర్ ఆల్ అయితే మరి రెండు చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి సార్? పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఏమైనా మాట్లాడితే మీ ఫ్యాన్స్కి కోపాలు వస్తాయి, కుటుంబాల మీద లేదంటే వ్యక్తిగత జీవితాల మీద ఉన్నవి లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇష్టానుసార ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసేటువంటి కోపాలు వచ్చేస్తాయి. మేము ఏ రోజు కూడా అటువంటి రాజకీయాలకు పాల్పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. మా పార్టీకి ఎథిక్స్కి కట్టుబడి ఉంటాం. ఈ పెందుర్తి నియోజక ప్రజలను కూడా గమనించమని అడుగుతున్నాం. అదీప్ రాజ్ అనేటువంటి వ్యక్తి
ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం 6 గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉంటారు. ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటు అటు అయినా కుర్చీలో కూర్చొని ఉంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అదీప్ రాజు అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు. ఇవాళ ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు ఎక్కడుంటారు? ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నేను చదువుకున్నది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. మరి మీరు ఎక్కడుంటారు? నేను ఈరోజు చెప్తున్నా, నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది, పెందుర్తి నియోజకవర్గంలోనే చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను. మీరు ఆ మాట చెప్పగలరా? పంచకర్ల రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా? ఈరోజు ఎన్ని పార్టీలు, ఎన్ని నియోజకవర్గాలు? ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, పెందుర్తిలో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, యలమంచిలో టీడీపీ, వైజాగ్లో వైసీపీ, మళ్ళీ పెందుర్తిలో జనసేన. రేపు ఇంకా కేఏ పాల్ పార్టీ ఒకటే మిగిలింది. మేము అలా కాదు. నేను ఈరోజు చెప్తున్నా, నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రజలతోనే అంటున్నది నేను ధైర్యంగా చెప్పగలను. మీరు చెప్పగలరా? ఇదే మాట అడిగితే మొన్న ఆయనే చెప్పారు, అదీప్ రాజు నన్ను స్థానికుడి కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో నేను సైట్లు చూసుకున్నాను. నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని అందుబాటులో ఉంటాను అంటే, ఒకవేళ ఓడిపోతే మళ్ళీ పెట్టేబాటు సర్దుకొని వెళ్ళిపోతారు. మరి అప్పుడు మీ వెనకాల తిరిగినట్టు ప్రజల పరిస్థితి ఏంటి? కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక సమావేశం పెట్టలేదు. ఎందుకంటే ఎవరి పని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ఉన్నవి లేనివి వచ్చి ఇష్టం వచ్చేసరిగా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి. దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఇందాక నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసమో ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలేం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ మనం ఏదైనా మాట్లాడినప్పుడు సమఉజ్జీలు అయి ఉండాలి. మాట్లాడితేనే మనం తీసుకోవాలి. మాట్లాడిన ప్రతి దానికి ఇవాళ సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడిన పరిస్థితి అవసరం లేదు. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. అన్యాయాలు జరిగిపోతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. మరి ఇదే పంచకర్ల రమేష్ బాబు గారి కోసం మీరు మాట్లాడిన మాటలే ఒకసారి మీకు వినిపిస్తాను, మీరే వినండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇదే రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలే. ఇది నేను అన్నది కాదు. పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడినట్టు మాటలు ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలట పంచకర్ల రమేష్ బాబు గారిని. అంటే ఇప్పుడు 6 లక్షలు క్వారీ పోయి రోజుకు 6 లక్షలు పోయి 20 లక్షలు సంపాదించాలా గ్రావెల్ మీద? ఆయనే చెప్పారు హుదూదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకుంటారు. ఆయనే మాట్లాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ నీతి నిజాయితీ మీ ఎథిక్స్ ఏంటనుకున్నది అక్కడే క్లియర్గా కనబడుతుంది. మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే, ఆశ్చర్యపోవడానికి ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒక 4 నెలలు 5 నెలల క్రితం అనుకుంటా. ఓసరవెల్లిలా పార్టీలు మారేటువంటి వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి మరుసటి రోజే పంచకర్ల రమేష్ బాబు పార్టీలో జాయిన్. మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడా కూడా పొంతనం ఉండదన్నటువంటిది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కార్లు వెనకాదలు పరిగెట్టేటువంటి వయసు,
పాకురుతూ బంగురుతూ ఉండేటువంటి వాడు. నా పర్సనాలిటీ చిన్నది అంతే, వయసు చిన్నది కాదు. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను 3200 ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ని నేను. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 36 మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యోజన విభాగం అధ్యక్షుడు నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 72 మంది పేద కుటుంబాలకి నా సొంత నిధులతో ఇల్లు కట్టించాను. మీరు ఈ 15 సంవత్సరాల్లో కనీసం ఒక పాకనే వేయించారు ఎవరికైనా? కార్లు వెనకాతలు పరిగెట్టేటువంటి వయసు. కార్లు వెనకాతలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్నీ చక్కగా మీరే పరిగెడతారు. ఏ నాయకుడు వస్తే ఏ పార్టీ కారు వెనకాతలు పరిగెట్టాలా, ఆ నాయకుని పట్టుకోవాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కార్లు చుట్టూ పరిగెట్టే పరిస్థితి వీధి కానీ మాది కాదు. దయచేసి కొంచెం హుందాగా రాజకీయాలు చేసుకుందాం. మీ ప్రచారం మీ పని మీరు చేసుకోండి, మా ప్రచారం మా పని మేము చేసుకుంటాం. ఉన్నవి లేనివి కల్పించేటువంటి విషయాలు మాత్రం దయచేసి మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటూ